అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ మీడియా మిత్రులందరికీ. ఈ మధ్యకాలంలో మనం చూసిన ఇన్సిడెంట్లలో ఒకటి యాక్సిడెంట్ చేసి చంపేసిన హత్య ప్రియాంకది, డాక్టర్ ప్రియాంకది. తర్వాత ఒక 4 రోజుల క్రితం మొన్న ఒక కుటుంబం గోదావరిలో పడి తల్లి, తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్నది. మనవడికి ఈత రావడం వల్ల ఆ కుర్రాడు బయటపడటం అన్నది. నేను మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రియాంక విషయంలో మీరు 2 కోట్ల కాంపన్సేషన్ ఇంకా ఇవ్వలేదు, ఇవ్వమని అడుగుతా ఉన్నాను. ఎప్పుడు నేను ఫ్లేర్ అవుతానో చెప్పలేను. అప్పుడు మటుకు ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది. మీరు ఏదో తేలిగ్గా తీసుకుంటున్నారేమో, నా విషయాలు ఏం తేలిగ్గా తీసుకోకండి. ప్రభుత్వాన్ని పెద్దలకు అందరికీ చెప్తా ఉన్నాను. మీరు ఇచ్చిన కాంపన్సేషన్ 20 లక్షలు ప్రభుత్వ వైద్య వృత్తిని చాలా కించపరిచినట్టు, వైద్య వృత్తినే కించపరిచినట్లు మీరు ఇచ్చిన 20 లక్షలు. ఇది బాగా గుర్తుపెట్టుకుని ముఖ్యమంత్రి గారు. ఇంకా ఈ విషయంలో నూకరాజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కింద పనిచేస్తూ ఉన్నాడు పిఠాపురంలో. వాళ్ళ భార్య మీనా, కూతురు సౌజన్య, కొడుకు అల్లుడు నెల క్రితం చనిపోయాడు. అది కూడా ఆ సాదిక్ అన్నవాడు విషమిచ్చే చంపేశాడు అని చెప్పి అమ్మాయి సౌజన్య రాసిన మరణ వాంగ్మూలంలో ఉంది. మరి ఈ సాదిక్ గాడిని, ఆడి సంగతి ఏమైంది? ఆడిని ఏం చేశారు? వాడు ఈ కుటుంబాన్ని దారుణంగా హింసించాడు. అది చెప్తా ఉంటుంటే, వింటూ ఉంటుంటే, పేపర్లో చదువుతూ ఉంటుంటే చాలా రక్తం మరిగిపోతుంది. వాడు వాళ్ళ ఆస్తులన్నింటినీ స్వాధీనపరుచుకుని పైగా మతం మారమండం, ఇది అస్సలు సహించలేని విషయం. ఎవరన్నా ఇష్టం లేని వాళ్ళు ఇష్టపడి మతం మారడం దిట్స్ డిఫరెంట్. బలవంతంగా మతం మార్చడం అన్నది మటుకు మనం అసలు సహించలేని విషయం. మరి బ్లాక్మెయిల్ చేసి కుటుంబం మొత్తాన్ని, నీ కొడుకుని చేస్తానని సౌజన్యతో చెప్పి నీ కొడుకుని చంపేస్తానని ఆమెను బెదిరించడం, ఆస్తిపాస్తులన్నీ వాడు తీసేసుకోవడం, లాకర్స్ కాడి నుంచి, బంగారం కాడి నుంచి అన్నీ. ఆయన ఏం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్? అడు ఉన్నాడా? ఆయన అరెస్ట్ చేశారా లేదా? అరెస్ట్ చేయకపోతే మటుకు చంపేయండి, ఎన్కౌంటర్ చేసి చంపేయండి. ఆస్తులన్నీ తీసుకుని కొడుకు మనవడి పేరు, కుర్రోడి పేరు మీద రాయించి చంపేయండి అండి. మొత్తం చచ్చిపోయాడని తెలియగానే మొత్తం అందరూ సంతోషిస్తారు. అటువంటి దుర్మార్గుడు మానవ మృగం అది. ఆవిడ ఎంతో టాక్ట్ఫుల్గా కుటుంబం మీద కన్నేసి ఆమెను లోపరుచుకుని, ఆమెను బెదిరించి లోపరుచుకుని భర్తను చంపేసి, భర్త తర్వాత తల్లిదండ్రులను బెదిరించి ఆ సాదిక్ గాడు చేస్తున్న అరాచకం. మరి కుటుంబం గోదావరిలో దూకి చనిపోయారంటే చాలా బాధగా అనిపిస్తాం. ఇది నిజంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషికి నిజంగా భయం కలగాలంటే, ఆయన్ని నడి రోడ్డు మీదే కాల్చేసి, తిరగబడ్డాడని కాల్చేసి చంపేస్తే బాగుంటుంది. ఇటువంటి వాళ్ళని బతకనివ్వకూడదు. కోర్టులు, శిక్షలు ఇవన్నీ కాదు. ఎందుకంటే 3 మరణ వాంగ్మూలం ఉంది వెనకాల. ఒక 3 బలవంతంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారంటే, పైగా ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, హోదా, సంపాదన అన్నీ ఉన్న ఒక ఫ్యామిలీ
ఎంత మానసిక క్షోభ చెంది వాళ్ళు ఆత్మహత్యకి పాల్పడతారంటే, ఎంత మానసిక క్షోభ అనుభవించుంటే ఆత్మహత్య చేసుకునేంత నిర్ణయం తీసుకుంటారు. ఎవడి వల్ల అని చెప్పి రాశారు వాళ్ళని, అది ఇంకా మరణవాంగ్మూలం వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈయన చంపేయాలి అంతే. ఈయన్ని మామూలుగా దూరంగా తీసుకెళ్ళి చంపడం కాదు, ఇది నడి రోడ్డు మీద కాల్చేయాలి. పిఠాపురం మీద అయితే పిఠాపురంలో అయితే పిఠాపురం, కాకినాడలో అయితే కాకినాడలో డైరెక్ట్గా కాల్చి చంపేస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. మళ్ళీ ఇటువంటి మృగాలన్నవాడు మృగాలన్నవాడికి ఒక బుద్ధి చెప్పినట్టుగా ఉంటుంది ఇటువంటి ఎదవేషాలు వేసినాడు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం మీద కూడా సరైన నిర్ణయం తీసుకోమని నేను పోలీస్ ఆఫీసర్స్కి, హోమ్ డిపార్ట్మెంట్కి, సీఎం గారికి కూడా చెప్తా ఉన్నాను. ఇటువంటి సంఘటనలు అస్సలు ఉపేక్షించవద్దు. ఆ కుటుంబానికి న్యాయం చేయండి.